Dear Masters, welcome to Inner Process Meditation. సో అందులో ఆర్గన్స్ అన్ని హాయిగా శ్వాస ద్వారా శుద్ధి చేసుకున్నాం మాస్టర్స్. సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఎక్కడ ధ్యాస పెడుతున్నామో అక్కడ శక్తి పెడుతున్నది, ఎక్కడ శక్తి పెడుతుందో అక్కడ శుద్ధి జరుగుతున్నది. ఓకే మాస్టర్స్, రైట్. క్లోజ్ ఐస్. చేసుకునే వారికి చేసుకున్నంత మా దేవా. మీ శ్వాస మీద ధ్యాస ఎంత పెడితే మీరు అంత శక్తివంతులు అవుతారు. ఎంత శక్తివంతులు అయితే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, క్లియర్ అవుతాయి. ఏ సమస్యలు రావు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. శక్తి లేకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్, డిసీజ్, హెల్త్ ఇష్యూస్. ఉచ్ఛ్వాస విశ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సరోజ గారు కళ్ళు మూసుకోండి. క్లోజ్ ఐస్. ఫోన్ చూస్తున్నారా? నేను ఇంతమంది వీడియో ఆఫ్ చేసుకున్నాను. ఏం చేసి నిద్రపోతున్నారా? ఆన్ చేసుకోవాలి. మీరు నిద్రపోతే నేనే వీడియో ఆఫ్ చేస్తాను. ముందైతే మీ వీడియో ఆన్ చేసుకున్నారు, సగం సగం వీడియో ఆఫ్ చేసుకున్నారు. వద్దు, ఇప్పుడు ఏం చెప్పదు. నో మోర్ డిస్కషన్స్. మీరు ఇంటే ఆన్ చేయాలి, లేకపోతే లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస శ్వాస శ్వాస. కొందరికి శ్వాస మీద ధ్యాస పెడుతుంటే శక్తి పెరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేక కొందరు ఆగిపోతారు. అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఏదో అవుతుంది, నాకు ఎట్లా అవుతుంది, అమ్మో నాకు వాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి, అమ్మో నా వల్ల కాదు, నేను చెయ్య. ఎందుకు వస్తున్నాయి, దీనికోసం ఎలా వస్తున్నాయి అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ భయపడితే అక్కడ అయిపోతారు. ఇంకేమన్నా నెక్స్ట్ మెల్లమెల్లగా జబ్బులు పెద్దగా అయిపోతాయి. క్యాన్సర్ లాగా వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. తద్వారా ఆపరేషన్ అవసరమా మాస్టర్స్? తట్టుకోగలగాలి మాస్టర్స్. ఎస్, నా శక్తి మీ శక్తి మీరు తట్టుకోలేకపోతే ఇంకేలామో మాస్టర్స్. శ్వాసశక్తి మీ శ్వాస మీదే కదా, జస్ట్ దాన్ని కనెక్ట్ అవుతున్నాము కదా, జస్ట్ దాని మీద ధ్యాస పెడుతున్నాం కదా. ధ్యాస పెట్టినందుకు శక్తి పెడుతుంది, సింపుల్. ఆ శక్తి మీదే కదా, మీ శక్తి మీరు భయపడితే ఎట్లా?
పూర్ణ బలగదు. కాబట్టి పూజ చేస్తే కానీ గుళ్ళు గోపురం పోతే కానీ కొబ్బరికాయ కొడితే కానీ నేను మాత్రం ధ్యానం చేయను. దాన్నే కర్మ. తన శక్తికి తను తట్టుకోలేకపోయిందంటే దాన్ని కర్మ అంటారు మాస్టర్స్. ఈ కర్మరా వదిలేస్తాం. మరి చక్కగా మనం హ్యాపీగా చేసుకున్నాం మాస్టర్స్. శక్తి పెరుగుతున్న సంతోషంగా ఆనందంగా చేసుకున్నాం. నా శక్తి నా ఇష్టం. ఎస్, మీ శ్వాస మీ ఇష్టం, మీ శక్తి మీ ఇష్టం మాస్టర్స్. కాదని ఇవ్వలేరు. ఎంజాయ్. ఓకే, ముఖ్యంగా శ్వాస నిందాం. Nostrils, breathe in, breathe out. శ్వాస శ్వాస శ్వాస. అద్భుతమైన శ్వాస, మధురమైన శ్వాస మన ముక్కురంధ్రం నుంచి లోనికి ప్రవేశిస్తారు మాస్టర్స్. గొంతు భాగంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస ఉంచండి. థ్రోట్, గొంతు భాగం, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లీనా రాణి గారు, సిగ్నల్ లేని ప్లేస్ లో కూర్చోండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కూర్చోండి. మీరు లెఫ్ట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. సరిగా సిగ్నల్స్ లేవు మీకు. లీనా రాణి. గొంతు భాగంలో శ్వాస నింపుకోండి మాస్టర్స్. ఇది అలవాటు చేసుకోవాలి రోజు విరిగా. నైట్ పడుకునే ముందు ఇట్లా శ్వాస మీద ధ్యాస పెడుతూ గొంతు భాగంలో, చెస్ట్ భాగంలో, పుట్ట భాగంలో ఇలా దృష్టి వేస్తూ శక్తి నింపుతూ పడుకోవాలి. ఆ శక్తి పెరుగుతుంది నిద్ర మబ్బులో. నిద్రలో ఇంకా పెరిగిపోతుంది. టోటల్ హీల్ అయిపోతుంది. తొందర తిరిగి వచ్చేస్తుంది 3 గంటలకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, వచ్చే చలికాల మాస్టర్స్. మీ గొంతును ఎంత శక్తి నింపుకుంటే అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ధ్యానం చేయగలుగుతాం.
గొంతుల్లో బ్లాక్స్ ఏర్పడితే కోల్డ్ అయిపోతుంది, సర్ది లేస్తుంది. ధ్యానం చేయరాదు, ముక్కు బ్లాక్స్ అయిపోతాయి, టిష్యూస్ పెడతాయి, అడ్డంకి వస్తుంది ధ్యానానికి. ఇలా శక్తి పెంచుకుంటే క్లియర్, నో కోల్డ్, నో కాఫ్. రైట్. మెల్లగా మీ దృష్టి కిందకి తీసుకురండి. ఇక చెస్ట్ బగలోకి తీసుకురండి, ఊపిరితిత్తులోకి తీసుకురండి. లంగ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ నిండుగా తీసుకోండి మాస్టర్స్, నిండుగా వదిలిపెట్టాడు శ్వాస. ఆ ఊపిరితిత్తులో నిండుగా నిండాల, ఒక బిల్లం లాగా. వెరీ గుడ్. ఎస్. కుడి పక్కన పరిశ్వాస గమనించండి, ఎడవ పక్కన పరిశ్వాస గమనించండి. ఎంత నిండుగా మీరు శ్వాస తీసుకుంటే ఆ లంగ్స్ అంత సాఫ్ట్గా అయిపోతాయి మాస్టర్స్. విజయలక్ష్మి గారు లేవండి, మెల్ల మెల్ల మెల్ల. వెరీ గుడ్. హార్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ చెస్ట్ భాగం మధ్య దృష్టి పెట్టండి, మీ గుండెలోకి ప్రవేశించండి, మీ హార్ట్లోకి ప్రవేశించండి. అక్కడ శ్వాస గమనించండి, అక్కడ శ్వాస శక్తి నింపుకోండి. రక్తం పర్ఫెక్ట్ గా శక్తితో వెళ్ళిపోతుంది నరాలకి, 72 నాడు వ్యవస్థకి, 2 లక్షల నరాలకి కంప్లీట్ గా రక్తం శక్తితో వెళ్ళిపోతుంది మాస్టర్స్. హార్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
వెరీ గుడ్. మన హార్ట్ లో, మన గుండెలో ఎంత శ్వాస శక్తి నింపుకుంటామో ఆ బ్లడ్ రక్తం అంత శక్తిగా మారిపోతుంది. మారిపోయి నరాలకు వెళ్ళిపోయినప్పుడు మనకు శరీరం అంతా చోంటగా వచ్చేస్తుంది, వేడిగా వచ్చేస్తుంది. గమనించండి, రక్తం ఉడుకుతుంటది లోపల, వేడి వేడి మసులుతుంటది లోపల. బయట ధ్యాస పెట్టకండి, మీ లోపల ధ్యాస పెట్టుకోండి. అసలే హార్ట్, అసలే గుండె మాస్టర్. ఎందుకు బయట? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, మీ గదిలోకి వెళ్ళండి, శ్వాస గమనించండి. మరి అసలే హార్ట్ కదా, మనం బాధ పెట్టడం ఉంటారు. మనం పట్టించుకోవద్దు. ఎస్. రక్తం ఉడుకుతుందా బండి గారు? వేడి వేడి రక్తం శక్తితో మసలాల నరాలకి, చెడిపోయిన చెడు రక్తం కరిగిదీయాల. అప్పుడే మనం యాక్టివ్ ఉంటాం. ఓకే. Now stomach, breathe in, breathe out. పొట్ట మాస్టర్. కొంచెం మీ దృష్టి కింద పెట్టండి, చెస్ట్ పం కింద ఎడం పక్కన పొట్టు ఉంటుంది మాస్టర్. స్టమక్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మహానుభావులు 5 గంటలకు రమ్మంటే 5:30కు వస్తున్నారు. కొందరైతే 10:15కి వస్తారు. ఏం చేద్దాం వస్తారో అర్థం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాస, స్టమక్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్టలోకి ప్రవేశించండి, ఇక్కడ శ్వాస ధ్యాస పెట్టండి. వెరీ గుడ్. కడుపులో మంట వస్తుంది, వేడి వస్తుంది. ఎస్, అదే కావాలి మనకు. ఉచ్ఛ్వాస నిశ్వాస. కడుపు మసలాల మాస్టర్స్. నాకు కడుపు మండుతుంది, కడుపు మసలుతుంది. పువ్వు మొత్తం మసలుతుందా, మండుతుందా? శాంతంగా మండించుకోండి.
రైట్. నౌ లివర్ కుడి పక్కన దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి. లివర్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్. దృష్టి లివర్ పైన ఉండాలి మాస్టర్స్. అక్కడ శ్వాస రైట్. శ్వాస మీద ధ్యాస పెట్టండి అక్కడ. కళ్ళు తెరవద్దు. క్లోజ్ ఐస్. ప్రజ్ఞా మాస్టర్, రామయ్య. వెరీ గుడ్. ఎప్పుడైనా మీరు గమనించిన మాస్టర్స్, ఆకలినప్పుడు లోపల ఒక సిగ్నల్ వస్తుంది. ఆకలి ఎక్కడైతుంది? స్టమక్లు అవుతుందా, లివర్లు అవుతుందా? అప్పుడు గమనించారా? రెండు పక్కలు అవుతుంది ఒక్కసారి. ఒకసారి కడుపులో ఆకలినట్టు అవుతుంది, ఆకలి అవుతుంది, కడుపు మండుతుంది అంటారు. ఒకసారి ఆకలి లివర్ కూడా అవుతుంది. అది గమనించారు ఎప్పుడన్నా? అసలు లివర్ ఎక్కడుంటే మనకు తెలియదు. ఏడ గమనిస్తాం? రైట్. ఎడమ పక్కన ఆకలి అయినప్పుడు ఆహారం ఫుడ్ తీసుకోవాలి. కుడి పక్కన ఆహారం ఆకలి అయినప్పుడు వాటర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. కడుపుకి ఫుడ్ కావాలి, లివర్ కి వాటర్ కావాలి. వాటర్ చెప్పకపోతే అక్కడ ప్రాసెస్ జరగదు అనమాట. అప్పుడు మనకు ఆకలి అయినట్టు అనిపిస్తుంది. సో అక్కడ వాటర్ తీసుకోవాలి. రైట్. అండ్ లివర్ కింద ఏమున్నది? ఆకుపచ్చ కలర్లో గ్యాల్ బ్లాడర్. ఎస్. శ్వాస గమనించండి. లివర్ కింద కుడి పక్కన గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కదలికలు వస్తున్నాయి. వెరీ గుడ్. చూడండి, గ్యాల్ బ్లాడర్ అంటే మీకు తెలియదు, అది ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. జస్ట్ అక్కడ ధ్యాస పెడుతున్నారు, శ్వాస గమనిస్తున్నారు. చూసారా? కదలికలు వస్తున్నాయి. అది ధ్యానం అంటే. వెరీ గుడ్. ఏమండి బండి గారు, ఏం సంగతి? ముఖం మీద నీళ్ళు చల్లుకోరు, వాటర్ తాగండి. రైట్.
ప్యాంక్రస్ గ్రంథ్, ఈ స్టమక్ లివర్ వెనకమాల ఉంటుంది, లేత కంకి లాగా ఉంటుంది మాస్టర్స్, పొడుగ్గా ప్యాంక్రస్ గ్రంథ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ ఉండాలంటే ఇక్కడ శక్తి నింపండి. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవద్దంటే ఇక్కడ శక్తి నింపండి. ఇక్కడ శ్వాసనీయ ధ్యాస పెట్టండి. ప్యాంక్రస్ గ్రంథ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్. సో ప్యాంక్రస్ గ్రంథ్ బ్లాక్ ఏర్పడినప్పుడు, ఇన్సులిన్ యాక్టివేషన్ లేనప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగి అది ఏం చేస్తుంది, లివర్లో మొత్తం లాగేస్తుంది, వాటర్ కడుపులో ఫుడ్ అంతా లాగేస్తుంది. అప్పుడు లివర్ ఆకలి గుర్రన అవుతుంది. కడుపులో లాగేస్తే కడుపులో ఆకలి గుర్రన ఆకలిస్తుంది. సో మహానుభావులు ఏం చేస్తారు, లివర్ ఆకలి అయినా ఫుడ్ తినేస్తారు. కడుపులో ఆకలినా ఆకలి అయితేనే ఉంటుంది వాళ్ళకి, ఆకలి 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 అంటారు, కానీ వాటర్ తీసుకోరు. రైట్. సో స్టమక్ అయిపోయింది, లివర్ అయిపోయింది, గ్యాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ గ్రంథి అయిపోయిందా? వీటి వెనక మళ్ళీ ఏముంటది, ఒక నిమిషం లెఫ్ట్ పక్కన, కడుపుకు లెఫ్ట్ పక్కన స్ప్లీన్ అని ఉంటుంది మాస్టర్స్. అది చాలా మంది తెలియదు. కిడ్నీ ఇలాగ చిన్నగా ఉంటుంది. చూడండి, మన లోపల ఎన్ని ఫ్యాక్టరీస్, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఇన్ని డైజెస్ట్ సిస్టమ్. తిన్నామా, అయిపోయిందా, ఈ రుచి బాగుందా, ఆ రుచి బాగుందా, ఈ మసాలా బాగుందా, ఆ మసాలా బాగుందా, అన్ని బాగుంటాయి. 4 రుచి వరకే బాగుంటుంది. రాత్రి లోపల వెనక పరిస్థితి ఏంది ఒకసారి గమనిస్తారా? తినడే తినడు, తినడే తినడు, ఎసుడే ఎసుడు, ఈ టిఫిన్ ఆ టిఫిన్, బా ఈ చట్నీ ఆ చట్నీ, ఏ లోపల ఏం కావాలి ఒక్కసారి ఆలోచించారా? చట్నీ బాగుంది, అబ్బా ఉంటది ఉంటది, లోపల వెనక ఇంకా బాగుంటది, అమ్మా మంట, అయ్యా మంట. ఆలోచించిన మాస్టర్స్, లోపల వాటి పరిస్థితి ఏంది, అవి ఎంత పని చేస్తున్నాయి, కడుపు ఏం పనిచేస్తుంది, లివర్ ఏం పనిచేస్తుంది, గ్యాల్బెటర్ ఏం పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, ఇటు పక్కన స్ప్లీన్ అని పనిచేస్తుంది. ఇన్ని పనిచేస్తాయి ఇక్కడ దంచడానికి. బా బిర్యానీ బాగుంది, బా పన్నీర్ బాగుంది, ఫ్రై బాగుంది, పులుసు బాగుంది, అన్ని లొట పడేస్తాం లోపల. బాబా అవన్నీ డివైడ్ చేసుకుంటుంది. కడుపు ఫస్ట్ చేస్తుంది, నా వల్ల కాదంటది, లివర్ పంపిస్తుంది, నా వల్ల కాదంటది, గ్యాల్బెటర్ పంపిస్తుంది, నా వల్ల కాదంటది, ప్యాంక్రియాస్ పంపిస్తుంది, నా వల్ల కాదంటది, స్ప్లీన్ పంపిస్తుంది. ఇవన్నీ డివైడ్ చేసుకుంటాయి. చూసారా, మీరు తినే ఆహారం, కూల్ డ్రింక్స్, ఆ డ్రింక్స్, స్ప్రైట్, థమ్స్అప్, ఈ జ్యూస్ ఆ జ్యూస్, ఇవన్నీ నా వల్ల కానీ లివర్ పంపుతుంది. ఓకే మాస్టర్స్, నా వల్ల కానీ మళ్ళీ కిడ్నీస్ పంపుతుంది. ఎన్ని అయితే మాస్టర్స్, ఎంత లోపల పని ఉంటుంది మనకు.
అది ఆలోచించాలి ఒకసారి. రైట్. ప్లెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కడుపుకు కింద భాగం ఉంటుంది, పక్కన ఉంటుంది, గమనించండి. ఎడమ పక్కన గమనించండి. చెస్ట్ భాగం ఎడమ పక్కన కింద. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇటు కుడి పక్కన గ్యాల్ బ్లాడర్ ఉంటుంది మాస్టర్స్. సేమ్ అదే విధంగా అటు పక్కన స్ప్లీన్ ఉంటుంది, రెండు ఎడమ పక్కన అంతే. ఉచ్ఛ్వాస విశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే. సో ఇది మిగతా టైంలో ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇవన్నీ బాడీ పార్ట్స్, ఈ ఆర్గన్స్ అన్ని కూడా, అవయవాలను కూడా తినాహారం నుంచి వాళ్ళ ప్రోటీన్స్, విటమిన్స్, క్యాలరీస్ అన్ని కూడా అవి డివైడ్ చేసి తయారు చేస్తాము. ఆ నుంచి రక్తము, బ్లడ్ తయారు చేస్తాం. ఎంత వర్క్ ఉంటుంది మాస్టర్స్. నిజంగా భగవంతుడు ఎంత మహానుభావుడు అంటే చూడండి. మనం ఏం లేదు, పైన బటారంలో 160 లెక్క ఉంటాం. పైన మొత్తం రంగురంగుల చీరలు, రంగురంగుల డ్రెస్సులు, అందంగా తయారవుతాం. లోపల అన్ని ఖరాబ్ అవుతాయి. చూడండి, కోటీశ్వరులు చూడండి, లక్షల కోట్లు పెట్టి డ్రెస్సులు అవి ఇవి వేసి మెయింటైన్ చేస్తారు, కానీ లోపల అన్ని అవయాలు పారైపోతాయి. ఎలా? ఎంత కోటీశ్వరైనా, ఎంత పిచ్చగడైనా ప్రతి మనుషు లోపల శక్తి ఉండాలి, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. రైట్. ఇప్పుడు ఈ స్టమక్, లివర్ వెనుక మాల దృష్టి పెట్టండి. కిడ్నీస్ ఉంటాయి మీ వీపు కింద, మీ చెస్ట్ భాగం కింద వెనుక మాల కిడ్నీస్. మీ దృష్టి వెనుక మాల పెట్టండి మాస్టర్స్. ఎడమ పక్కన దృష్టి పెట్టండి. లెఫ్ట్ కిడ్నీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇందాక మీకు ఫోటో చూపించాను కదా. అవే ఇవి అనుకుని శ్వాస గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. వెరీ గుడ్. శ్వాస శక్తి నుండి బరువెక్కాలి, కిడ్నీ బరువెక్కాలి మాస్టర్స్. ఇంకా ఎక్కడో ఉండండి. ఆల్రెడీ అక్కడ శ్వాస ఆడుతుంది, జస్ట్ మీ ధ్యాస పెట్టండి. చూడండి, రైట్ బ్రెయిన్ కదలికలు వస్తున్నాయి. లెఫ్ట్ కిడ్నీ మనం శ్వాస మీద ధ్యాస పెడితే
రైట్ బ్రెయిన్ లో కదలికలు వస్తున్నాయి, చూసారా? రైట్ బ్రెయిన్ లో బ్లాక్స్ ఏర్పడితే లెఫ్ట్ కిడ్నీ లో బ్లాక్స్ ఏర్పడుతుంది. లెఫ్ట్ కిడ్నీ లో బ్లాక్స్ రిలీజ్ చేసుకుంటే రైట్ బ్రెయిన్ లో బ్లాక్స్ రిలీజ్ అవుతుంది. సో దీనికి కారణం మీరే. మీ ఆలోచన ద్వారా కిడ్నీస్ ఖరాబ్ అవుతున్నాయి. వెరీ గుడ్. బిల్లులో విస్ఫోటం చెందాలి మాస్టర్స్. వెరీ గుడ్. నౌ రైట్ కిడ్నీ మాస్టర్స్. సో రైట్ కిడ్నీ చాలా ఇంపార్టెంట్. కిడ్నీస్ అంటే అందరూ తెలుసు కదా, తెలుగులో చెప్పడం అవసరం లేదు కదా. వెరీ గుడ్. తెలుగు మూత్రపిండాలు అంటారు, ఎందుకమ్మా మన కిడ్నీస్ అనుకున్నాం చక్కగా. రైట్ కిడ్నీ, కుడి కిడ్నీ పైన దృష్టి పెట్టి శ్వాస గమనించండి. శ్వాస శక్తి నింపండి. చూడండి, మీ జల విశ్రాంతిలో కదలికలు వస్తున్నాయి, అక్కడ బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ప్రాబ్లం ఉంది మీకు రైట్ కిడ్నీలో. రైట్ కిడ్నీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస శ్వాస ఉచ్ఛ్వాస విశ్వాస. సో ఎవరికైతే యూరిన్ మంటుందో దాని అర్థం ఏంటంటే మీకు కావాల్సిన వాటర్ తీసుకోకపోవడం వల్ల తద్వారా కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. మరి ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, శక్తి నింపుకుంటామో, ఓకే మాస్టర్స్, అలా శక్తితో అలా ఉంటాయి, ఖరాబ్ కావు. అట్లా చెప్పి వాటర్ తీసుకుంటాం కదా, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ప్రతి ధ్యాని కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫుడ్ తక్కువ, వాటర్ ఎక్కువ. కణితలు హీల్ అవుతున్నాయి. రైట్ కిడ్నీ మీ శ్వాస మీద ధ్యాస పెడుతుంటే శక్తి పెరిగిన కొద్దీ మీ కణితలు హీల్ అవుతున్నాయి. టెంపుల్స్. వెరీ గుడ్ మాస్టర్స్. పెయిన్ వస్తుంది, ఏం కాదు మాస్టర్స్. వెనుపు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏం కాదు, రిలీజ్ అవుతుంది అన్నమాట.
పెయిన్ రావాలి, నొప్పి రావాలి. నొప్పి వస్తుందంటే కరెక్ట్ జరుగుతుంది ప్రాసెస్. లోపల ఇన్నర్ ప్రాసెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్. విజయ్ కుమార్ సార్ ఏం జరుగుతుంది లోపల? ఓకే, ఇప్పుడు మెల్ల మీ దృష్టి కిందకి తీసుకురండి. నాభి కింద దృష్టి పెట్టండి. ఇక్కడ చిన్న పేగులు, పెద్ద పేగులు ఉంటాయి మాస్టర్స్. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఒత్తు కడుపు అంటారు కదా, సో అక్కడ దృష్టి పెట్టండి. సెంటర్ ఆఫ్ ది కడుపు, కరెక్ట్ నాభి కింద స్ట్రైట్ కింద మధ్యలో దృష్టి పెట్టండి. స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాస, చిన్న పేగులు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వెరీ గుడ్. ఎంత కదలకుండా ఉంటే మీకు అంత శక్తి మిగులుతుంది మాస్టర్స్. కదిలిననుకోరి శక్తి పోతుంది బయటికి. వెరీ గుడ్ మాస్టర్స్. నడుము హీల్ అవుతుంది. ఇక్కడ చిన్న పేగులు, పెద్ద పేగుల దగ్గర వెనుక మన L1 to L5 డిస్క్లు ఉంటాయి. సో అది హీల్ అవుతుంది. రేపు మనం వెనుపూస వేసుకున్నాం, స్పైన్ కార్డ్ చేసుకున్నాం. రైట్, స్మాల్ ఇంటెస్టైన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గురుగురు అంటది మాస్టర్స్, ఏం కాదు, భయపడకండి. ఇక్కడే శ్వాస ధ్యాస పెడుతున్నానండి. శ్వాస పెరిగి 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 ఆ పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది. లార్జ్ ఇంటెస్టైన్ అవుతుంది మాస్టర్స్. లార్జ్ ఇంటెస్టైన్ అనుకోని శ్వాస గమనించండి. పెద్ద పేగులోని శ్వాస గమనించండి. ఆటోమేటిక్ అక్కడ శక్తి వెళ్ళిపోతుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎస్, ఏం జరుగుతుందో గమనించండి మంచిగా. రేఖలు వస్తున్నాయి మాస్టర్స్. గురుగురు బుడబుడు అంటే ఏం కాదు. సో లార్జ్ ఇంటెస్టైన్ తినే ఆహారం మొత్తం ఫైనల్ గా ఫిల్టర్ అయిపోతుంది మాస్టర్స్. సో మనం చెరుకు రసం బండి చూసారా మీరు ఎప్పుడైనా? చెరుకు రసం అలా మిషన్ పెట్టి తిప్పుతూనే ఉంటాడు. లాస్ట్ గా పిప్ కూడా పెట్టి 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 తిప్పుతారు చూసారా? లాస్ట్ కి డ్రాప్లు పడతాయి. ఈ లార్జ్ ఇంటెస్టైన్ కూడా పిప్పి పిప్పి చేస్తుంది.
అలా లాస్ట్ కు రక్తం డ్రాప్స్ తయారు చేసుకుంటుంది అది. ప్రతి ఆర్గన్ ఒక రక్తం తయారు చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. టోటల్ బాడీ సిస్టమ్ రక్తం కోసమే. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మనం తీసుకున్న శ్వాస రక్తం కోసమే. మనం తీసుకున్న వాటర్ రక్తం కోసమే. మనం తీసుకున్న ఆహారం రక్తం కోసమే. మనం ఎట్లా సంపాదించుకొని అన్నం తింటామో, ఫుడ్ తింటామో, ఈ బాడీ ఆర్గన్స్ కూడా ఆ రక్తం తయారు చేసుకుంటుంది. రక్తం తయారు చేసుకోవడం వాటికి ఫుడ్. ఊపిరితిత్తులు రక్తం తయారు చేసుకుంటుంది. లంగ్స్ రక్తం శుద్ధి చేస్తుంది. స్టమక్ రక్తం తయారు చేస్తుంది. లీవర్ మెయిన్, ఇంటెస్టైన్, పెద్ద పేగులు, చిన్న పేగులు. గుర్తుపెట్టుకో మాస్టర్స్. స్టోరీ మొత్తం రక్తం కోసమే. రైట్. లార్జెస్ట్ అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఇది తినాహారము ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పాను? రక్తం. మనం మల విసరంధ్రం పైన రక్తం ఉంటుంది మాస్టర్స్. అది అక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది. రెడీ, మీరు వాష్రూమ్ పోవడానికి, బాత్రూమ్ పోవడానికి రెడీగా సిగ్నల్ ఇస్తుంది బ్రెయిన్ కి. వెళ్ళు వాష్రూమ్కి వెళ్ళు, స్టోర్ అయి ఉన్నది, దాన్ని బయటికి రిలీజ్ చేయి అని ఎమ్మడే పరిగెత్తుతాం. ఉరుకో. ఎస్. ఓకే మాస్టర్స్. సో దాని రక్తం అంటాం, అక్కడ దృష్టి పెట్టండి. మల విసరంధ్రం పైన దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. ఆటోమేటిక్ గా ఆ రక్తం కూడా శక్తి పెరుగుతుంది. యానస్ పాయింట్ అంటే మాస్టర్స్ ఇంగ్లీష్ లో. యానస్ పాయింట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నవరంధ్రాలు ఇవే మాస్టర్స్. ఇందులో రెండు, జల విసరంధ్రము, మల విసరంధ్రము. యానస్ పాయింట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మల విసరంధ్రం మీద దృష్టి పెట్టండి, శ్వాస శక్తి నింపండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎస్. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇలా మనకు అర్జెంట్ వచ్చింది అనుకొని, ఇలా యానస్ పాయింట్ మీద మల విసరంధ్రం మీద దృష్టి పెట్టి శ్వాస గమనిస్తే అది అక్కడ ఆగిపోతుంది. మీరు వాష్రూమ్ పోయేంత వరకు గుర్తుపెట్టుకోండి. అట్లా అని చెప్పి బాగా బలవంతంగా ఆపుకోవద్దు, ఇంటెస్టైన్ దెబ్బతింటది. యానస్ పాయింట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కడుపులో గడబడ అవుతుంది. మీకు ఎట్లా నిద్ర వస్తుంది ఇక్కడ? ఒక్కొక్కరు సార్ క్లాస్ మొదలు పెడతారు, ఎప్పుడు పోదామని వాళ్ళు చూస్తున్నారు, మీరు నిద్ర పోతున్నారు. నేనే రైట్. నా యూరిన్ బ్లాడర్ మాస్టర్స్, మీ దృష్టి ముందు పెట్టండి. జల విసరంధ్రం కూడా లోపల పెట్టండి మాస్టర్స్. ఇక్కడ శ్వాస గమనించండి. కిడ్నీస్ నుంచి డైరెక్ట్ యూరిన్ బ్లాడర్కి వచ్చేస్తాయి. సో ఇక్కడ శ్వాస శక్తి నింపండి. యూరిన్ బ్లాడర్ మీద ఒక 10 శ్వాసలు గమనించండి. జల విసరంధ్రం పైన 10 శ్వాసలు గమనించండి. లాస్ట్ 5 minutes.
అప్పుడు మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకు వాష్రూమ్ మొత్తం అప్పుడు ఏం చేయాలి? యూరిన్ బ్లాడర్ మీద దృష్టి పెట్టి శ్వాస గమనించాలి. ఆ ఫోర్స్ రాదు, ఆగిపోతుంది. పోస్టర్ గ్లాండ్ అని ఉంటుంది. పోస్టర్ గ్లాండ్ లాక్ చేసేస్తుంది. యూరిన్ బ్లాడర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జలవిశ్రాంధ్రం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చూడండి, ఇప్పుడు మీకు వాష్రూమ్ పోదాం అనుకున్నారు, శ్వాస గమనిస్తున్నారు, ఆగిపోయింది. చూడండి, చూసారా? శరీరం అంతా శక్తి నింపుకున్నారు. అంత అద్భుతం. ఇలా చేసుకుంటే ఏ జబ్బులు రావు మాస్టర్స్. తెలియకనే జబ్బులు పాలవుతున్నాం. అంటే ఈ జన్మనిజం మంచిది చెప్పేది, గత జన్మది కాదు, ఈ జన్మది. టైట్ అయిపోయింది మాస్టర్స్, కింద మొత్తం టైట్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. సో ఇలా మనం ఎంత ధ్యానం చేస్తే, ఎంత శక్తి పెంచితే అంత డైజెస్ట్ సిస్టమ్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఆకలి కాదు, దాహం. దాహం అంటే వేస్తుంది, ఆకలి కాదు. వాసం, మల విసర్జన రాదు, చాలా తక్కువ తగ్గిపోతుంది. ప్రాబ్లం ఉన్న వారికి విపరీత మోషన్స్ అయితే, ప్రాబ్లం లేని వారికి అసలు రాదు, బంద్ అయిపోతుంది. ఓకే మాస్టర్స్, అది గమనించండి. రైట్, ఇప్పుడు మీ దృష్టి పైకి తీసుకురండి. ఇక 2 కనుబొమ్మలను దృష్టి పెట్టండి. ఐబ్రోస్ మధ్యలో దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో చూడండి. లాస్ట్ 1 minute. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 ఐబ్రోస్ మధ్యలో చూస్తూ శ్వాస గమనించండి. థర్డ్ ఐ, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మరి కొత్త గ్రూప్ పెడతాను చెప్పాను. ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ వస్తారో వాళ్ళకి ఒక 15 మంది మాత్రమే నాకు పేర్లు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు. గ్రూప్ అడ్మిన్ మీ ఒక్కనే ఉన్న మస్ట్ అందరిని తీసేసాను. కాంతి జగత్ అనే బ్లూ అక్షరాలు ఉంటుంది, ఆ నెంబర్కి నాకు పంపించని చెప్పాను. మీ పేరు, మీ ఊరు, మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు, ఎన్నో నుంచి చేస్తున్నారు. సో వాళ్ళకు కొత్త గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మరి మండే నుంచి ఆ గ్రూపులో లింక్ వస్తుంది. ఎన్నో ప్రజల గ్రూప్ లింక్ రాదు. ఇక చాలా మంది బిజీ ఉన్నట్టు, టైం లేదు పంపించడానికి. ఇంత బిజీ
ఓకే, ఏం కనిపిస్తలేదా? కళ్ళ ముందు ఏం కనిపిస్తలేదా? కనిపిపోతే ఇప్పుడు ఏం చేయాలి మనం? 2 చేతులు తీసి కడపైన పెట్టండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? ఒక 5 సెకండ్స్. అయ్యో, ఏమైందమ్మా? గీత పని కదా అయిపోయిందా? 5 సెకండ్స్ పెట్టుకోమన్నాం కదా, తొందర ఎందుకు? సంసారం ఓకే, కలర్స్ కనబడుతున్నాయా? కాంతి కనిపిస్తుందా? చీకటి కనిపిస్తుందా? వెలుతురు కనిపిస్తుందా? ఏం కనిపించకపోతే చేతులు మీద కలదండి. ఏం చేద్దాం? 5, 4, 3, 2, 1, 0. కనిపించేవారు చూడండి, అట్లా చూడండి. కనిపించేవారు చేతులు తీయమన్నా. ఓకే, రిలాక్స్ రిలాక్స్. అరచేతులు తీసుకుంటూ మెల్లమెల్ల కళ్ళు తెరవాలి. పక్కన కళ్ళు తెరవద్దు. తెరవకుండా టక్క నుంచి పరిగెత్తద్దు. బాడీ సెట్ కాగదు, పడిపోతారు కింద కళ్ళు తిరిగి. యాక్చువల్ ఏంటంటే మాస్టర్స్, మనం బ్రెయిన్ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాలి, కానీ పెట్టలేదు. ఎందుకు? ప్రతి ఆర్గాన్లో ప్రతి అవయవాలు మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్గా బ్రెయిన్ మీద పెట్టినట్టే. ప్రతి ఆర్గాన్, ప్రతి అవయవము బ్రెయిన్ తో లింక్ సంబంధం ఉంటుంది. చూడండి, జల విశ్రాంధ్రం, మన విశ్రాంధ్రం కూడా మనకు వస్తుందని చెప్పి బ్రెయిన్ కి సిగ్నల్ పోతుంది. అప్పుడే మనం వెళ్తాం వాష్రూమ్. అంటే ప్రధాన కనెక్షన్ ఉంటుంది బ్రెయిన్ కి. సో ఇక్కడ ధ్యాస పెడితే అక్కడ శుద్ధి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇప్పుడు బ్రెయిన్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో, బరువు ఉందా? ఏం లేదా. శరీరం అంతా చూడండి ఎలా ఉందో, చాలా తేలికగా ఉందా లేదా? లైట్ వెయిట్ ఉందా లేదా? అప్పట్లో చాలా బరువు ఉంది సార్, అమ్మో చాలా నొప్పులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం లేదు, తేలికగా ఉంది కదా. అంటే పర్ఫెక్ట్ అయినమ్ము, శక్తితో నిండిపోయింది. ఓకే, రైట్. వాటర్ తీసుకోండి, నాలుగు తీసుకోండి. రిలాక్స్. ఇప్పుడు పనుకోవడం లేపండి. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. Good morning, Master. Thank you, Master. Good morning, Divine Master. Good morning. Thank you, sir. Thank you, sir. Thank you, Master. Thank you, sir. Thank you, Divine Master. Thank మీకు థ్యాంక్ యూ, మీరు చేసుకున్నందుకు, ఎక్కతో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఓకే, సో ఎంతమంది గ్రూప్ లో మీ పేరు ఇవ్వలేదు? ఇచ్చిన వాళ్ళు కదా, ఇవ్వలేదు. చేతులు ఎత్తండి, అక్కడ ఎత్తండి, ఇక్కడ. మరి ఇవ్వకపోతే మరి ఏం చేయాలి? మిగతా వాళ్ళు ఎత్తట్లే అంటే మీరు ఇచ్చారు ఆల్రెడీ. ఇవన్నీ వారిని ఇచ్చిన వారిని. మరి వీడియో ఆఫ్ చేసుకున్న సంగతి ఏంది? ఇచ్చిన అయ్యలేదు మీరు. ఓకే, మీ ఇష్టం మాస్టర్స్. సో ఇస్తే ఒరిజినల్ అంటే వాళ్ళకు చేయాల తప్పన ఉంది, వాళ్ళు బయట కూడా తప్పన ఉన్నవారు ఇస్తారు, ఇవ్వని వారు ఇయ్యరు. సో ఇచ్చిన వారు, ఆ గ్రూప్ లో వచ్చిన వారినే నేను లింక్ పంపిస్తాను. ఎక్కడ క్రమశుద్ధి, చక్ర సర్క్యులేషన్ అన్ని జరుగుతాయి. ఓకే మాస్టర్స్, దీవాత్మగా మారుతారు. థ్యాంక్ యూ మస్ట్, థ్యాంక్ యూ, లవ్ యూ మస్ట్, లవ్ యూ. See you tomorrow morning. సభకు నమస్కారం.